వైసీపీ అధిష్టానం యూటర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు చేసిన ప్రయోగాలు బీడిసికొట్టడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తత్వం బోధపడినట్లయింది. అంత సమీక్ష జరుపుకుంటున్నట్లు ఉన్నారు. ఎన్నికల ముందు వైసీపీ చేసిన ప్రయోగం ఏంటి, జగన్ పూనుకున్న దిద్దుబాటు చర్యలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల వేళ మాజీ సీఎం జగన్ చేసిన ప్రయోగం విఫలమైంది. సామాజిక సమీకరణల పేరుతో ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో పలు మార్పులు చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక జగన్ అంత సమీక్ష జరుపుకున్నట్లున్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రయోగంపై పర్యవసానాలపై సమీక్షించుకున్నట్టున్నారు. అతడెంత ఛాంపియన్ అయినా, ఎంత పెద్ద వ్యాపారవేత్తైనా తన తీరుతెన్నుల గురించి సమీక్షించుకోకుంటే పతనం కావాల్సిందే. ఇది ఇప్పటికే అవగతం చేసుకున్న జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజనీని రెండో విడతలో ఆరోగ్య శాఖ మంత్రిని చేశారు వైఎస్ జగన్. ఎన్నికల ముందు ఆమెకు చిలకలూరిపేట నుంచి కాకుండా గుంటూరు వెస్ట్ బాధ్యతలప్పగించారు. రజనీ తన శక్తి మేర ఖర్చు చేసిన ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన రజనీపై టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి విజయం సాధించారు. రజనీ స్థానంలో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు సైతం మాజీ మంత్రి పుల్లారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క స్థానంలోనూ వైసీపీ విజయం సాధించలేదు. ఇప్పుడు జగన్ తన పొరపాట్లను సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజనీ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అధికారం అండతో చిలకలూరిపేటలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. భూములు, మైనింగ్ వ్యవహారాల్లో అనేక ఆరోపణల్ని రజనీ ఎదుర్కొంటున్నారు. రజనీపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు వెస్ట్కు మారిన తర్వాత ఏ రోజు కూడా చిలకలూరిపేట గురించి పట్టించుకోలేదు. ఇక తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత రజనీపైన అనేక ఫిర్యాదులు బయటకొచ్చాయి. రజనీ తిరిగి చిలకలూరిపేటకు వస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలోని వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆమెకు తాము సహకరించేది లేదని అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో రజనీ వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే తిరిగి చిలకలూరిపేట సమన్వయకర్తగా రజనీని వైసీపీ నియమించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకంపై 4 రోజులుగా జగన్ కసరత్తు చేశారు. అందులో భాగంగా తాడికొండ ఇన్ఛార్జిగా ఉన్న మేకతోటి సుచరిత సైతం జగన్తో భేటీ అయ్యారు. తాను ఆ బాధ్యతల్లో కొనసాగలేనని సుచరిత స్పష్టం చేశారు. ఫలితంగా గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు డైమండ్ బాబుని తాడికొండ సమన్వయకర్తగా నియమించారు. అదే సమయంలో రాజశేఖర్తోనూ చిలకలూరిపేట బాధ్యతలు తిరిగి రజనీకి అప్పగించే అంశంపై సమాచారమిచ్చారట. అయిష్టంగానే రాజశేఖర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. చిలకలూరిపేటకు తిరిగి రజనీని, తాడికొండకు డైమండ్ బాబును నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రజనీపై చిలకలూరిపేటలో ఉన్న వ్యతిరేకత ప్రస్తుతం పార్టీకి సమస్య అయినా రజనీ వైపే జగన్ మొగ్గు చూపారు. దీంతో ఇప్పుడు చిలకలూరిపేటలోని వైసీపీ క్యాడర్ రజనీకి ఎంతవరకు సహకరిస్తుంది, రజనీ ఎలా సమన్వయం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక ప్రయోగం విఫలం కావటంతో మిగతా నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తలను మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.